రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న కలెక్టర్లందరికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. 5వ జిల్లా కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ 4000 కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతంలో రోడ్డు వేశామన్నారు. 1.20 లక్షల ఫార్మ్ ఫౌండ్స్ తవ్వి లక్ష్యాలను చేసుకున్నామని అన్నారు. Respectful greetings and wishes to Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu, Honorable Minister for Information Technology, Electronics and Communications, Real-Time Governance Nara Lokesh Garu, Honorable Minister for Revenue Anagani Satyaprasad Garu, Honorable Minister for Finance Payyavul Keshu Garu, and all other Honorable Cabinet Ministers, Chief Secretary Garu, Sri Vijayanandji, Special Chief Secretary Revenue Sri Sai Prasad Garu, and to all Chief Secretaries, Principal Secretaries and Secretaries of all the departments, and DGP Harish Gupta Garu, and to all collectors and senior IAS officers. Thank you and heartfelt namaskars to you all. Let me begin by placing on record my sincere appreciation on behalf of the government and myself to all district collectors for your excellent cooperation and leadership. I commend you for the timely completion of Palle Pandaga 1.0 works under NREGA, including 4,000 kilometers of CC roads, 22,514 Gokulams, 15,188 cattle water troughs, and 1.02 lakh farm ponds. In 25-26 so far, NREGA has provided employment to 41.12 lakh households, generating 15.95 crore person days, reflecting the scale and impact of your efforts. A total of 4,330.20 crore has been paid as wages and 1,056.85 crore spent on material components, showcasing very strong financial and execution capacity at the district level. I appreciate the focused push on digitizing tax and non-tax assessments and improving own source revenues of Gram Panchayats. The rapid scale up of Swachh Rathams from just one in June to 25 today is a commendable achievement. Your efforts have enabled the state to secure first place under RGSA for the number of trainings conducted, a reflection of a strong institutional capacity building. I urge you to sustain the momentum under Swamitva. PM Janman is a transformative initiative for particularly vulnerable tribe groups' habitations in remote tribal areas. And I'm happy to note that the wholehearted support extended. తిరుమల పవిత్రతను కాపాడడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమవుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఏకంగా దేవుడి భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఇంకా మా మీద ఆ నేరారోపణలే చేస్తూనే కాలం గడుపుతున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు. అంతా ఇంత ద్రోహం చేయటం కాదది. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడటానికే నేను పుట్టానని చెప్పుకున్నటువంటి వ్యక్తి అలిపిరి నుంచి వెళ్లేటువంటి దారంతా కూడా అత్యంత పవిత్రమైనది అన్నటువంటి విషయం తెలిసి కూడా పెద్దలు అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన టూరిజం వాళ్ల ల్యాండ్ తీసుకొని దానికి బదులుగా టీటీడీ ల్యాండ్ను కట్టబెట్టడం ఆశ్చర్యం. ఏ ఒబరాయ్ హోటల్ని తీవ్రంగా వ్యతిరేకించి టీటీడీ బోర్డులోనే వాళ్లు తీర్మానం చేసి ఆ సానువుల్ని కాపాడాలని, పవిత్రతను పరిరక్షిస్తాము అని చెప్పినటువంటి వాళ్ళు టూరిజం వాళ్ళు ఒబరాయ్ హోటల్కు కేటాయించినటువంటి దూరం కంటే అలిపిరికి అతి సమీపంలో అత్యంత విలువైనటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు
11వ తారీఖున ఈ నెల కేబినెట్ మీటింగులో ఆ బదలాయింపును ఆమోదింపజేసి 13వ తారీఖున జీవో కూడా ఇష్యూ చేశారు. పాత టూరిజం స్థలం ఏదైతే ఉన్నదో అది ఎకరా 90 లక్షల విలువ చేస్తుంది అని మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళ అఫీషియల్ గా చెప్తున్నటువంటి మాట. ఈ రోజున టూరిజం వాళ్లకు టీటీడీ ఇచ్చినటువంటి స్థలం గజం 49,000 రూపాయలు మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం. అంటే ఎకరా 4,800 గజాలు చొప్పున ఎకరాకి 26,52,00,000 రూపాయలు. గంజాయి మాదక ద్రవ్యాలు నిర్మూలనే లక్ష్యంగా విశాఖపట్నం రేంజ్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభ్యుదయ సైకిల్ యాత్ర మంగళవారం శ్రీకాకుళం పట్టణానికి చేరుకుంది. జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్, ఎస్పీ కేపీ మహేశ్వర్ రెడ్డి పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. అది కరెక్ట్ కాదు. ఈ ఆనరబుల్ సీఎం సార్ ఆదేశం మేరకు ఇప్పుడు ఈ డ్రగ్స్ రహిత రాష్ట్రం అంటే డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అలాగే డ్రగ్స్ ఫ్రీ శ్రీకాకుళం చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తూ దీని వెనక విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మరి ముఖ్యంగా డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇది కాకుండా స్కూల్, ఇంటర్మీడియట్ అలాగే మనకి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. ఎస్పీ గారు ముందుగానే చెప్పారు, ఈ డ్రగ్స్ ఒకవేళ దొరికితే యాక్షన్ చాలా కఠినంగా ఉంటుంది. బట్ కానీ మీ స్కూల్స్ లో, మీ కాలేజెస్ లో, మరి ముఖ్యంగా మీ కాలేజెస్ లో, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో కొన్ని కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఎక్కడైనా మీకు డౌట్ వస్తే, ఒక బిహేవియర్ మారింది, ఒక 10 days నుంచి ఆ పిల్లవాడు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు, సరిగా మాట్లాడలేదు, సరిగా కాలేజ్ కి రావట్లేదు, దయచేసి ఆ కమిటీ ద్వారా పోలీస్ కి మీరు చెప్పండి. మీ పేరు ఎక్కడ బయట రాదు, అదే ఆ బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అదే ఒకటి. రెండోది, ఎక్కడన్నా ఇలాంటి సమస్య నిజంగా మన ఇంట్లోనే వచ్చింది అంటే రిహాబిలిటేషన్ సెంటర్ కానీ, లేకపోతే ఇంకా దీని నుంచి బయట ఎలా రావాలి, దీనికి కూడా మన దగ్గర సైకియాట్రిస్ట్ ఉన్నారు. ఇప్పుడే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సైకియాట్రిస్ట్ కూడా ప్రతి ఒక్క కాలేజ్ కి అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి మనం అపాయింట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు కూడా మీ స్కూల్ కి లేకపోతే మీ కాలేజ్ కి వస్తారు. దయచేసి మీరు వాళ్ళు కూడా అడగండి, ఈ ప్రాబ్లం ఉంది, ఎలా బయట రావాలి. అది కూడా లేదు, మీ దయచేసి మీ పేరెంట్స్ కూడా చెప్పొచ్చు దట్ ఈ ఇష్యూ ఉంది, బయట రావాలి. దయచేసి మీరు అందరూ ఈ డ్రగ్స్ ప్రాబ్లం ఉంది ఒప్పుకుంటేనే తీసుకోవడానికి. ఈ రోజుల్లో యువత ఫ్యాషన్ అనుకోను, లేదా ఒత్తిడి తగ్గించుకోవడానికో అనుకోను మత్తు పదార్థాలు వైపు ఆకర్షితులవుతున్నారు. కానీ గుర్తుంచుకోండి, మత్తు ఇచ్చే ఆనందం కొన్ని క్షణాలు మాత్రమే, కానీ అది మిగిల్చేది శాశ్వత విషాదమని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి అమ్మ తన కొడుకు పెద్ద ఆఫీసర్ అవుతాడనో, బిజినెస్ మ్యాన్ అవుతాడనో కలలు కంటుంది. కానీ ఆ కొడుకు గంజాయికో, డ్రగ్స్ కో బానిసై పిచ్చివాడిలా రోడ్ల మీద తిరుగుతుంటే ఆ తల్లి గుండె ఎంత తల్లడిల్లుతుందో ఒక్కసారి ఊహించుకోండి. దయచేసి మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని నింపండి, కన్నీళ్లను కాదు. నిజమైన స్నేహితుడు అంటే ఎవరు? ఒక్కసారి దమ్ము కొట్టు, కిక్కు ఉంటుందని చెప్పేవాడు కాదు. ఒరే అది విషం, దాని జోలికి వెళ్ళొద్దు అని ఆపేవాడే నిజమైన దోస్తు. మీ పక్కన ఉన్నది స్నేహితుడో శత్రువో మీరే నిర్ణయించుకోండి. ఈ రోజు మనం చేస్తున్నది సైకిల్ యాత్ర. అంటే సైకిల్ తొక్కడం వల్ల గుండె బలంగా తయారవుతుంది. పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్వహణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పేరుతో జగన్ ఆ పార్టీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. వారికి ప్రైవేటీకరణ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ మధ్య తేడా తెలియదని విమర్శించారు.
అవుతుందో ఆ రసగా నిర్ణయాలు తీసుకుంటామని కూడా మరో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అనేక రకాల సలహాలు ఇచ్చారు. అదే ఎక్స్టర్నల్ డిటర్మినెంట్స్ ఏదైతే ఉన్నాయో, న్యూట్రిషన్ కానీ, వాటర్ క్వాలిటీ, పొల్యూషన్ని ఇంప్రూవ్ చేయాలని, ఉమెన్స్ పార్టిసిపేషన్ పెంచాలని, తర్వాత హెల్త్ స్కిల్లింగ్, కెపాసిటీ బిల్డింగ్, ప్రధానంగా ఈ ఫీల్డ్ లెవెల్లో ఉంటున్న హెల్త్ ప్రొఫెషనల్స్ ఎవరు ఉన్నారో వారికి ట్రైనింగ్ విధంగా కానీ, అదేవిధంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచడమే కాకుండా లైఫ్ క్వాలిటీ పెంచే దిశగా కూడా వారికి కొన్ని సూచనలు జరగడం జరిగింది. మానిటరింగ్ మెకానిజంని మరింత పటిష్టపరిచే దిశగా, తద్వారా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాటిని సునిశ్చితంగా పరిశీలిస్తూ తీసుకోవాల్సిన కరెక్టివ్ మెజర్స్, తప్పులు ఏముంటే సరిదిద్దుకుంటూ కరెక్టివ్ మెజర్స్ తీసుకునే దిశగా కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మెంటల్ హెల్త్ మీద కూడా ప్రధానంగా ఇవాళ యువత చాలామంది అనేక కారణాల వల్ల ఆత్మన్యూనతా భావానికి గురై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న నేపథ్యంలో, ఇతరత్ర కారణాలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మెంటల్ హెల్త్కి సంబంధించి మీద, అడల్సెంట్ హెల్త్ మీద కూడా కాస్త వారు సలహాలు ఇవ్వడం జరిగింది. రిసోర్స్ అలొకేషన్ ఎఫిషియన్సీ కానీ, హెల్త్ ఎక్స్పెండిచర్లో కూడా అవుట్కమ్స్ను ఎలా ఎవాల్యుయేట్ చేయాలి ప్రాపర్గా అనే విషయాల మీద కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా డిజిటల్ ఇన్నోవేషన్ గురించి ప్రధానంగా చాలామంది వక్తలు మాట్లాడారు. ఏఐని ఏ విధంగా మన దగ్గర చాలా పెద్ద ఎత్తున ఈ డేటా ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఆశా, ఏఎన్ఎంలు, వీళ్ళు సిహెచ్ఓలు సేకరించిన డేటా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఆ డేటాను టెక్నాలజీతో అనుసంధానం చేసుకుంటూ ఏ రకంగా ఏఐ టూల్స్ని వాడుతూ క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీస్ డెలివరీని పెంచవచ్చు అనే విషయాన్ని కూడా స్థూలంగా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిసీజ్ బర్డన్ను తగ్గించడానికి కూడా టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగించుకోవాలనే విషయం మీద దాదాపు 2 గంటల పాటు ఈ చర్చ జరిగిన విషయం మీకు తెలియజేస్తున్నాను. ఇది ప్రధానంగా ఏంటంటే ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి చర్య తీసుకోలేదు. రాష్ట్ర ఆరోగ్యానికి, ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా నిర్ణయం తీసుకున్నారు. అది కాకుండా సంజీవని అనే కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా పైలట్ ప్రాజెక్ట్ కింద గేట్స్ ఫౌండేషన్, అదే టాటా ఎండీతో కలిసి డిజిటల్ నర్వ్ సెంటర్ పేరుతో ఒక సంజీవినిని తయారు చేయడం, దాంట్లో కుప్పంలో 90,000 మందిని ఐడెంటిఫై చేసి టార్గెటెడ్ పాపులేషన్కి అన్ని రకాల 3 నెలలకు ఒకసారి పరీక్షలు నిర్వహించి ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డును కూడా, తద్వారా హైపర్ టెన్షన్లో ఎవరు ఉన్నారు, డయాబెటీస్ ఉంది, ఎవరికి సీకేడీ ఉంది, ఎవరికి లివర్ ఉన్నాయి, ఎవరికి సిఓపిడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరు సివిడి వాస్కులర్ డిసీజెస్ ఉన్నాయి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఉన్నాయి అని ప్రధానంగా మెంటల్ హెల్త్కి సంబంధించిన వాటిని గుర్తించి వారిని మ్యాపింగ్ చేసి, తద్వారా వారి లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ లేదా ఆహారపు అలవాట్లో మార్పు చేయడం కానీ ఈ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ అవి అయితే, రాష్ట్రంలో 1,00,00,000 సంతకాల పేరుతో మళ్ళీ రాద్ధాంతం మొదలవుతుంది. మనం చూస్తూ ఉన్నాం. ఇది 1,00,00,000 సంతకాల సేకరణ కాదు, కోడి గీతల కార్యక్రమం లాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను గత కొన్ని రోజులుగా అటల్ మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా అనేక బహిరంగ సమావేశాల్లో నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 21న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు గణేష్ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గవర్నీలు మాజీ ముఖ్యమంత్రి గారైన వైఎస్ జగన్మోహన్ గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తారీఖున నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 4 మండలాల్లో కూడా మున్సిపాలిటీలో కూడా సేవా కార్యక్రమం చేయడంతో పాటు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో పెద్దబొడ్డేపల్లిలో రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మీ అందరూ తెలుసు, గత 14 సంవత్సరాల నుంచి కూడా, అంటే 2011 సంవత్సరంలో మీ పార్టీలో 2010లో జాయిన్ అయిన తర్వాత 2011 సంవత్సరం నుంచి కూడా జగనన్న జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా నేను ముందుగా రక్తదానం చేయడం, నాతో పాటు పార్టీ నాయకులు, పార్టీ అభిమానులు, జగనన్న అభిమానులు అందరూ కూడా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. మొన్నటి వరకు కూడా 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ సంవత్సరం 15వ సంవత్సరం కూడా విజయవంతంగా మా అందరం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున పార్టీ నాయకులు, పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు సేవాకార్యం చేస్తూ ఆ రోజు ఇక్కడికి పార్టీ హౌస్కి వచ్చి ఇక్కడ కూడా రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేస్తుండగా మీ ద్వారా పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా పార్టీ అభిమానులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటాను. జై జగన్.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సెయిల్లో విలీనం చేయాలి అని బి బాలరాం అన్నారు. ఈ రోజు సిపిఎం పార్టీ విస్తృత సమావేశం స్థానిక వెంటే వారి తోట సుందరయ్య భవనంలో కామ్రేడ్ బి వాసుదేవరావు గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బాలరాం హాజరయ్యారు. ఈ సమావేశం జిల్లాలోని ప్రజల సమస్యలపై చర్చించింది. అనేక సమస్యల్ని చర్చిస్తాం. ప్రధానంగా ఈ రోజున విశాఖలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. విశాఖ ఉక్కు ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి మన తెలుగు జాతి యొక్క హక్కు. ఆ రోజున 32 మంది ప్రాణ బలిదానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం నడిచింది. విశాఖ ఉక్కు ఈ రోజున దేశానికే తలమానికంగా ఉన్నది, మంచి అభివృద్ధిని సాధించింది. అటువంటి ఉక్కు పరిశ్రమని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అమ్మేయాలని ప్రయత్నించడం, ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేయాలని ప్రయత్నించడం అన్యాయమైన విషయం. దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విశాఖపట్నం వెళ్లి విశాఖ ఉక్కు కార్మికుల మీద, ఉద్యోగుల మీద తీవ్రమైనటువంటి నిందా ప్రచారాన్ని చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించాల్సినటువంటి గనుల్ని ఈ రోజు వరకు ప్రభుత్వ రంగ సంస్థకేమో కేటాయించలేదు. ఇప్పటికి పెట్టనటువంటి ప్రైవేట్ ఫ్యాక్టరీలకు మాత్రం ముందే ప్రభుత్వం గనులు కేటాయిస్తుంది. ఇవ్వాల్సినటువంటి నిధుల్ని కొద్దిగా ఇచ్చి చేతులు దులుపుకుని మేము విశాఖ ఉక్కుని ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని అబద్ధపు కౌరుల్ని చెబుతున్నారు. విశాఖ ఉక్కుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే ప్రైవేటీకరణ చర్యల్ని మానుకోవాలని కోరుతున్నాం. ఉద్యోగుల తొలగింపు ఆపాలని కోరుతున్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం గనుల్ని కేటాయించాలని కోరుతున్నాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో దీన్ని విలీనం చేయాలని కోరుతున్నాం. విశాఖ ఉక్కుని కాపాడుకోవటం అంటే, విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడం అంటే అది రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది, దేశాభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే మనం స్వయం సమృద్ధిని స్టీల్ రంగంలో సాధించడానికి ఉపయోగపడుతుంది. అంచేత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గాని, కేంద్ర ప్రభుత్వం గాని ఈ ప్రైవేటీకరణ పద్ధతుల్ని, ప్రైవేటీకరణ ప్రయత్నాల్ని తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రైతాంగం తన తండ్రి లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు చదువు లేకపోయినా విద్య విలువను గుర్తించి అనేక మందికి మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో పనిచేశారని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన కళాశాల ప్రాంగణంలో నిర్మించిన రూసా భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, పూర్వ విద్యార్థులు, అలుమినాయ్ వాళ్ళకి ప్రత్యేకంగా నమస్కారం. అలాగే ఫ్యాకల్టీ, స్టాఫ్ వాళ్ళందరికీ నమస్కారం. అలాగే స్టూడెంట్స్ అందరికీ మరీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. స్పెషలీ జస్టిస్ పట్టి దేవానందర్ గారికి థ్యాంక్ యూ అండి. చాలా మంచి మాటలు చెప్పారు నాన్నగారి గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ చాలా ఎమోషనల్గా ఉంది నాకు. నాన్నగారు పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఏఎన్ఆర్ కాలేజ్ స్టార్ట్ అయ్యి 75 ఇయర్స్, 75 సంవత్సరాలు అయింది. హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్ అయ్యి 50 ఇయర్స్ అవుతుంది. నాన్నగారు అక్కడ స్థాపించిన అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ లెక్కలన్నీ కరెక్ట్గా కుదిరాయి. చాలా ఎమోషనల్గా ఉందండి. ఏఎన్ఆర్ కాలేజ్ 75 ఇయర్స్ సెలబ్రేషన్లో పాల్గొనటం సంతోషంగా కాదు, చాలా గర్వంగా ఉంది నాకు. మనుషులు శాశ్వతం కాదు, వాళ్ళు చేసే పనులు శాశ్వతం. నాన్నగారు చేసిన మంచి పనే ఈ కాలేజ్, ఏఎన్ఆర్ కాలేజ్ ఒక ఎగ్జాంపుల్.
తాను చదువుకోలేకపోయినా వేలాది మంది చదువుకోవాలని, వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని 1959 నేను పుట్టిన సంవత్సరంలో ఆయన ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. ఆ టైంలో ఆయనకి కేవలం సినిమాకి మేబీ 5,000 లేకపోతే 10,000 వచ్చేది. కానీ ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. ఏఎన్ఆర్ కాలేజ్కే కాదు, అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి ఒక 25,000, ఇంకో 25,000 ఇంకో యూనివర్సిటీకి, మెడ్రాస్ యూనివర్సిటీకి ఒక 25,000 ఇచ్చారు. ఆయనకి చదువు అంటే అంత ఇష్టం. ఎందుకంటే ఆయన చదువుకోలేదు, కానీ వేలాది మందికి ఒక బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆయన పనిచేశారు.